నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. సర్వస్వం ఉండి మధ్యలో దారితప్పి చివరి నిమిషంలో ఊహించని విధంగా ఒక పెద్ద ఆధ్యాత్మిక పరీక్షని ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. ఇది ఎప్పుడో జరిగిన పాత పురాణ గాథ మాత్రమే కాదు సుమా, మనిషి పడిపోవటం మళ్ళీ లేవడం అనేదానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకెందుకు ఆలస్యం, అజామిలుడి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదామా? భాగం 1. భక్తిగల బ్రాహ్మణుడు. కథలోకి వెళ్లే ముందు మన కథానాయకుడు అజామిలుడు అసలు ప్రారంభంలో ఎలాంటివాడో ఒక్కసారి చూద్దాం. అజామిలుడు మామూలు వ్యక్తి కాదు. సమాజంలో మంచి పేరున్న వ్యాపారవేత్త, పైగా గొప్ప భక్తిగల బ్రాహ్మణుడు. అంటే ఏమాత్రం తప్పుచేని ఖచ్చితమైన క్రమశిక్షణ అతంది. పొద్దున్నే లేవడం, శ్రీమన్నారాయణుడు పూజ చేయడం, ఇదన్నమాట అతని దినచర్య. ఏనాడూ తన బాధ్యతలను విస్మరించలేదు. ఉపవాసాలు, నియమాలు అన్నీ తూచా తప్పకుండా పాటించేవాడు. సింపుల్గా చెప్పాలంటే దైవభక్తికి నిలువెత్తు రూపంగా జీవించాడు. అయితే భాగం 2, అడవిలో ప్రలోభం. అంత ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక పెద్ద తుఫాను ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. కథ ఎలా మలుపు తిరుగుందో చూడండి. ఒకరోజు అజామిలుడు పనిమీద అడవికి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా ఒక అందమైన స్త్రీని చూశాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ ఆకర్షణ ఎంత బలమైనదంటే ఆమెతో పిచ్చి ప్రేమలో పడిపోయి వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు. ఎప్పుడూ దేవుడి ధ్యాసలో ఉండే మనసు ఒక్కసారిగా భౌతిక వ్యామోహంలో కూరుకుపోయింది. కొత్త భార్య మీద ఉన్న విపరీతమైన ప్రేమతో అసలు తన రోజూవారీ పూజలు, ప్రార్థనలు అన్నీ పూర్తిగా గాలికి వదిలేశాడు. ఇది మనకి ఏం చెప్తోందంటే, ఒక చిన్న పొరపాటు లేదా ఆకర్షణ మనల్ని ఎంత పాతాళానికి లాగేస్తోందో కదా. ఒక్క దుర్గుణం ఎప్పుడూ ఒంటరిగా రాదు. కామం, వ్యామోహం మొదలయ్యాయంటే వాటితో పాటే వరుసగా కోపం, అహంకారం, అత్యాశ ఒక గొలుసుకట్టులా వచ్చేస్తాయి. అజామిలుడి పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు గొప్ప భక్తుడు, కాని ఇప్పుడు 8 మంది పిల్లల తండ్రిగా కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయిన ఒక సగటు పాపాలు చేసే మనిషిగా మారిపోయాడు. అసలు ఏంటి ఈ ఊహించని మార్పు అనిపిస్తోంది కదా. భాగం 3, యమభటుల రాక. అలా దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాలికి వచ్చేశాం. అజామిలుడు జీవితం ముగింపు దశకొచ్చింది. తాను వదిలేసిన ఆధ్యాత్మికతకు మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. మరణశయ్యమీద ఉన్న ఒక వృద్ధుడు, అకస్మాత్తుగా అతని కళ్లముందు యమకింకర్లు ప్రత్యక్షమయ్యారు. ఆ భయంకరమైన రూపాన్ని చూసి అజామిలుడి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ఆఖరి క్షణాల్లో అతనికి పుట్టుకొచ్చిన భయం, వణుకు అంతా ఇంతా కాదు. ప్రాణాలు పోతున్న ఆ భయంకరమైన పరిస్థితిలో దిక్కుతోచక తన 8వ కొడుకును, అదేనండి తన చిన్న కొడుకును రక్షించమని గట్టిగా అరిచాడు. ఇక్కడ అసలైన మలుపేంటంటే, యాదృచ్ఛికంగా ఆ చిన్న కొడుకు పేరు నారాయణ. ఇక్కడే వస్తుంది భాగం 4, ఆఖరి పిలుపు. చావు భయంతో అతడు వేసిన ఆ కేక అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. నారాయణ అని పిలువగానే పరిగెత్తుకుంటూ వచ్చిన తన పసివాడి మొహంలో ఒక అమాయకత్వం, ఒక స్వచ్ఛత కనిపించింది అజామిలుడికి. ఆ పసివాడి స్వచ్ఛత ఒక అద్దంలా మారి అజామిలుడు సొంత జీవితాన్ని అతనికి చూపించింది. ఇన్నేళ్లుగా తను చేసిన పాపాలు, పోగొట్టుకున్న భక్తి అంతా ఒక్కసారిగా సినిమాలాగా కళ్లముందు మెదిలాయి. తన కొడుకు స్వచ్ఛత ముందు తన జీవితం ఎంత మలినమైపోయిందో ఆ క్షణంలో అతనికి స్పష్టంగా అర్థమైంది. ఆ క్షణం అతనిలో భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఒక్కసారిగా జ్ఞానోదయమయ్యింది. తన గత జీవితాన్ని, తాను చేసిన తప్పులను తలుచుకుని లోపల కుమిలిపోయాడు. అయ్యో, నా జీవితాన్ని నేనే వ్యర్థం చేసుకున్నాను, నేను తప్పక దేవుని క్షమాపణ అడగాలి అని బలంగా నిశ్చయించుకున్నాడు. ఆ ఒక్క చిన్న ఆలోచనే అతనిలో మార్పుకు పునాది వేసింది. భాగం 5, విముక్తి యొక్క శక్తి. ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంది. మరణం అంచున ఉన్న ఒక పాపికి అసలు విముక్తి ఎలా సాధ్యమైంది? ఈ ఆధ్యాత్మిక మార్పు ఎలా పనిచేసిందో మనం వివరంగా చూద్దాం. ఈ విముక్తి ప్రయాణంలో ముఖ్యంగా 3 దశలున్నాయండి. మొదటిది తన తప్పును తాను సంపూర్ణంగా గుర్తించడం. రెండవది మనస్ఫూర్తిగా తీవ్రమైన పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణను నిరంతరం కోరడం. తన భయాన్ని పక్కనపెట్టి దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు. ఈ నిరంతరమైన పిలుపు వల్ల ఏం జరిగిందంటే, ఆఖరి నిమిషంలో భగవంతుడితో కంటికి కనిపించని కాని అత్యంత శక్తివంతమైన ఒక బంధం ఏర్పడిపోయింది. ఆ చివరి ఘడియల్లో అతని ఏకాగ్రత మొత్తం పరమాత్మ మీదే నిలిచిపోయింది.
అసలు విముక్తి అంటే ఏంటి? దీని అర్థం కేవలం పాపాల నుంచి తప్పించుకోవడం కాదు గదా. దైవిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని నిజంగా పశ్చాత్తాపపడటం ద్వారా అజామిలుడిలాంటి పాపభరితమైన వ్యక్తులు కూడా తమ ఆత్మను స్వచ్ఛంగా మార్చుకోగలరు అని ఇది మనకు వివరిస్తుంది. ఆ ఆఖరి క్షణంలో పరమాత్మతో ఏర్పడిన ఆ ప్రత్యక్ష అనుసంధానం వల్లే అజామిలుడు సంపూర్ణ స్వచ్ఛతను పొంది అంతిమంగా ముక్తిని సాధించాడు. కాబట్టి దీనంతటి నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలైన పాఠమేంటంటే, ఎవరూ కూడా అజామిలుడిలాగా దుర్గుణాలకు బానిసలై తప్పులు చెయ్యకూడదు. కాని ఒకవేళ ఏ రోజైనా పొరపాటు జరిగితే దాన్ని ఒప్పుకొని నిజాయితీగా హృదయపూర్వకంగా క్షమాపణ అడగాలి. అంతేకాదు ఆ తప్పును మళ్ళీ ఎప్పటికీ రిపీట్ చేయకూడదు సుమా. తప్పు తెలుసుకోవడమే జ్ఞానోదయానికి తొలిమెట్టు. ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. అజామిలుడు తన జీవితమంతా దారి తప్పినా సరే ఆఖరి నిమిషంలో ఏర్పరుచుకున్న ఆ బంధం ద్వారా మాత్రమే అతనికి విముక్తి లభిస్తే, మరి ఎలాంటి ఆశలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో జీవితకాలమంతా దేవుడి మీద నమ్మకం, భక్తి చూపిస్తే ఇంకెంత అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుందో కదా. ఈ ప్రశ్నను మీరు మనసులో ఉంచుకోండి. అజామిలుని కథ మనందరికీ ఒక మంచి మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ సత్యాన్ని నెమరువేసుకుంటూ ఉండండి.